డీటెయిల్స్ చూస్తే విజయవాడలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. మాచవరం మోడర్న్ సూపర్ మార్కెట్ పక్క సందులో ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి నిన్న సాయంత్రం ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటింది. ఇది ఛత్తీస్గఢ్ దిశగా ప్రయాణించి క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం చెట్రాయిపల్లి వద్ద కొండ చర్యలు విరిగిపడి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గల్లంతైనట్టు తెలుస్తోంది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఇప్పటికే ఏపీలో అటు వాయుగుండం ప్రభావంతో అటు తీరం దాటినప్పటికీ కూడా ఆ ప్రభావం కొంత కోస్తాంధ్రకు సంబంధించి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం అటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోపక్క మత్స్యకారులు కూడా అటు వేటకు వెళ్ళరాదంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు సంబంధించి అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితి ఉంది. తాజాగా విజయవాడలో కూడా ప్రస్తుతము మళ్ళీ రెండోసారి కొండ చర్యలు విరిగిన పరిస్థితి ఉంది. మాచవరం మోడర్న్ సూపర్ మార్కెట్ పక్క సందులో విరిగిన కొండ చర్యలు విరిగిపడి ఒక మృతి చెందారు. ఇచ్చాడ రాము అనే వ్యక్తి మృతి చెందడంతో మరో ముగ్గురికి కూడా గాయాలైన పరిస్థితి. సహాయ చర్యల నిమిత్తం కూడా మాచవరంతో పాటు నగరపాలక సంస్థ అధికారులందరూ కూడా సహాయ చర్యల్లో పాల్గొనబడుతుంది. ఇప్పటికే గత 10 రోజుల నుంచి కూడా 2 అల్పపీడనాలతో రాష్ట్రము వరదలు, అదేవిధంగా వాతావరణం భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకి తాజాగా ఇప్పుడు భారీ వర్షాలు మళ్ళీ ఒక 2 రోజులు కురిసే అవకాశం కూడా అటు కొండ చర్యలు ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితి అయితే ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. 50 సంవత్సరాల లోపు పడని వర్షం. ఆ 150 సంవత్సరాల నాడు కూడా ఇదే మాదిరి వర్షం పడటం జరిగింది. 150 సంవత్సరాలతో మన విజయవాడ నగరంలో ఆ వర్షం పడటం వల్ల కొండ ప్రాంతం, ఈ ప్రాంతంలో పేదవాళ్ళు అనేక మంది నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఈ 50-60 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న వీరిలో ఎప్పుడు కూడా ఇంత ఇబ్బంది అనిపించలేదు. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పటికి ఎక్కడైతే ప్రమాదం అనిపిస్తుందో కొంచెం ఎలర్ట్ కూడా చేయడం జరుగుతోంది. సో ఆ కోణంలో ఈ రోజున నాని అయిపోయింది, ఎండ వచ్చింది, ఈ ఇష్యూ క్లోజ్ అవుతున్న సందర్భంలో ఈ ప్రాంతంలో కొండ చర్యలు మరలా పడి ఒక వ్యక్తి అక్కడ చెట్టు నరకడానికి, అక్కడ బాగు చేయడానికి వచ్చిన వ్యక్తి మరణించడం చాలా దురదృష్టకరం. వారికి ప్రభుత్వం తరఫున అదేవిధంగా అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండే విధంగా కాంపన్సేషన్ ఖచ్చితంగా ప్రభుత్వంతో నేను మాట్లాడతాను. ఏదేమైనా కూడా కొండ ప్రాంతాల్లో ఒకసారి పరిశీలించి మొత్తం కూడా సర్వే చేసి ఈ ప్రమాద గంటికలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మనం ఆలోచన చేసి వారిని కూడా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా కొండ చివరిన ఇళ్ళుగా మన కళ్ళకి అవి చూస్తే మనకే భయంగా ఉంది. మరి వాళ్ళు కూడా దాన్ని అవసరమైతే వాళ్ళు వేరే చోట ఇల్లు ఇచ్చైనా సరే అది ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. వాటితో కూడా మాట్లాడుతాను.